ఆగండి ఆగండి, మీకు ఒక విషయం చెప్పనా? అమెరికాలో ఒక అమ్మాయి హ్యూమన్స్ కి ఒక చిన్న టెస్ట్ పెట్టింది. నేను 6 అవర్స్ స్టాచ్యూలో నిల్చుంటాను, నన్ను ఎవరైనా ఎలా అయినా కదిలించచ్చు అని. తన ముందు కొన్ని గుండు పిన్నిస్లు, చాకులు, బ్లేడ్లు ఉంచి తను స్టాచ్యూలో నిల్చుంది. తను అలా స్టాచ్యూలో నిల్చున్న తర్వాత అక్కడున్న వారందరూ ఆ పిన్నులతో, చాకులతో తనని హర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాటిలతో తనని ఎంత హర్ట్ చేసినా కొంచెం అంటే కొంచెం కూడా కదలలేదు. 6 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన బాడీ ఎలా ఉందో తెలుసా? మొత్తం రక్తపు గాయాలే. ఎంతలా అంటే మనలో ఎవరైనా తనని చూస్తే అయ్యో అనిపించేంతలా. అసలు ఇంతకీ ఈ రీసెర్చ్ ఎందుకు చేశారో తెలుసా? ఒక హ్యూమన్కి నువ్వు ఏదైనా చేయొచ్చు అనే ఒక చిన్న హక్కు, అధికారం ఇస్తే చాలు, ఇంతటి క్రూరత్వానికైనా ఒక హ్యూమన్ దిగజారుతాడు అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అలాంటి పొజిషన్లో హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందా అనే దానికోసం రీసెర్చ్ ఇది. ఇంతకీ రెసిపీ విషయానికి వస్తే ఈరోజైతే వంకాయ బజ్జీ వేసిన. సడన్గా ఈ వంకాయ బజ్జీ క్రేవింగ్ ఏంటో తెలుసా? మా వదిన ఈ మధ్య వంకాయ బజ్జీ తిన్నాను, సూపర్గా ఉండిందని చెప్పింది. అది ఇప్పుడు గుర్తొచ్చి వంకాయ బజ్జీ వేసేసా. బజ్జీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా, అందుకే బజ్జీ ప్రాసెస్ అయితే చెప్పట్లా. బజ్జీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బజ్జీని ఇలా కట్ చేసుకుని దాంట్లో స్టఫింగ్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఇంట్లో ఉన్న కారపొడిని చల్లుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.